మరి ఈ చివరి రోజు సూచనలు అనేది ప్రవచనాలు ఏమేమి నెరవేర్చబడ్డాయి అనేది కూడా ఒకసారి గమనిస్తే మరి రాబోతున్న మరి మహాశ్రమ కాలం విషయంలో ఇంకనూ లోతుగా అర్థం చేసుకునేటట్లు మనకు వీలవుతుంది. సో ఇట్ విల్ బి ఈజియర్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రొఫెసీస్ ఇన్ ద బైబిల్లో మరి చివరి రోజులలో ఉన్న మరి ప్రవచనాలను కూడా కొన్ని మరి నేను అవన్నీ ఒక దగ్గర తీసుకొని ఉన్నాను. ఐ హావ్ కలెక్టెడ్ దెమ్. మరి లెట్ us see how we proceed. సరే, మరి బిబ్లికల్ ప్రాఫెసీ అంటే చివరి రోజులలో జరిగే ప్రవచనాలన్నీ కూడా మరి చివరి రోజు సూచనలు కూడా మరి మనము కొన్ని ధ్యానిస్తాం. మరి చివరి రోజుల ప్రవచనాలన్నీ కూడా మరి 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. వీ కెన్ డివైడ్ ది ఎండ్ టైమ్ ప్రాఫెసీస్ అండర్ 3 హెడ్డింగ్స్. ఒకటి ఇస్రాయల్కి ఇచ్చిన ప్రవచనాల అని మనము ధ్యానించవచ్చు, మొదటిది. రెండోది మరి ఇతర దేశాల మధ్యలో జరుగుతున్న సంఘటనలు అనేది కూడా మనము ధ్యానించవచ్చు. రెండోది వన్ ఈజ్ ప్రొఫెసీస్ రిగార్డింగ్ ఇజ్రాయెల్, హిస్ చూజన్ పీపుల్, మరి ఆయన ఏర్పరచుకున్న మరి ఆ ప్రజల విషయంలో ప్రవచనాలు ధ్యానించవచ్చు. రెండోది ఇతర దేశాల విషయంలో, ఇతర దేశాల సంఘటనల విషయంలో మనం ధ్యానించుతాము. ఆ తర్వాత మరి యేసు ప్రభే మరి కొన్ని మరి ఆలివెట్ కొండ మీద మరి అది ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. మరి అక్కడ శిష్యులు వచ్చి మరి చివరి రోజులలో మరి ఏమేమి జరుగుతాయని అన్నప్పుడు ఈ సూచనల కోసము మరి ఎదురు చూడండి అని మరి యేసు ప్రభే మరి మనకు కావాల్సిన జ్ఞానము కావాల్సిన అవన్నీ కూడా చెప్పినట్లు మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మరి మనము లెట్ us స్టడీ దీస్ ప్రొఫెసీస్. ఎన్నో ఉన్నాయి కొన్ని. ఎందుకు అంటే పిల్లలకు కూడా అర్థం కావాలి. ది యంగ్స్టర్స్ షుడ్ అండర్స్టాండ్ దట్ ప్రొఫెసీస్ ఇన్ ద బైబిల్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ అండ్ దర్ మెనీ మోర్. కొన్ని మనం ధ్యానించినాము, కొన్ని మనం ఇక్కడ చదివినాము, కానీ ఇంకా కొన్ని లోతుగా కూడా మనం కొంచెం ధ్యానిస్తే మరి పిల్లలకు కూడా ఒకటి ఏమర్థం అవుతుందంటే, ఎస్ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. ఎక్కడున్నాం మనము దేవునితోటే ఉన్నాం, దేవుని ప్రజలుగా ఉన్నాం అనేది ఒక నిరీక్షణ అనేది పుట్టుకొస్తుంటుంది. దాంతో ఏమవుతుందంటే మరి మనం పాపంని ఎదిరిస్తూ మరి మనం దేవుని కోసమే జీవించాలని ఒక మోటివేషన్ కూడా వస్తుందని ఒక ఆశ కలిగి ఉన్నాను. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మొదటిది ఏం చూసినాము, ద ఫస్ట్ ప్రాఫెసీ దట్ వీ సా దట్ వాజ్ ఫుల్ఫిల్డ్ వాజ్ వాట్? ఇస్రాయల్ విల్ బికమ్ ఏ నేషన్ వన్స్ అగైన్. అవునా? నెరవేర్చబడలేదా అది? దట్ ఈజ్ ఫుల్ఫిల్డ్ కదా. ఏంటది? ఇస్రాయల్ విల్ బికమ్ ఏ నేషన్ వన్స్ అగైన్. ఎక్కడుంది అది? ఎజికియల్లో కదా ఉంటుందా? ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఆఫ్టర్ ది అసీరియన్ డిఫీట్. 720 బీసీలో 722 సంవత్సరాలు క్రీస్తు పూర్వము ఏమైపోయిందంటే మరి అక్కడ నార్దర్న్ కింగ్డమ్ ఏం చేసినారు, మరి అసిరియన్ వాళ్ళు దాన్ని దాడి చేసి ధ్వంసం చేసినారు. 722 years బిఫోర్ క్రైస్ట్ ది అసిరియన్స్ డిఫీటెడ్ ద నార్దర్న్ కింగ్డమ్. అప్పుడు ఇస్రాయేల్ 2గా ఉండే. ఏంటవి? నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్. అంటే ఉత్తరం దక్షిణ ప్రాంతాలని మనం చూడొచ్చు కదా. అదే ఎప్పుడు దానికన్నా ముందు మరి దాని తర్వాత ఎవరు జయించినారు? నెబుకద్నెజర్ వస్తాడు. నెబుకద్నెజర్ వచ్చి మరి 606 బీసీలో మరి దాని మరి సదర్న్ భాగంని ఏంటి మరి ఉన్న కింద భాగంని, దక్షిణ భాగంని కూడా అతను ఏం చేస్తాడు? ఓడించి వానిని ధ్వంసము చేసినాడు. ఇవి ఎక్కడున్నాయి? చరిత్రలో ఉన్నాయి. మరి ఇంకోటి ఏంటి? యేసు ప్రభు మరి తిరిగి వెళ్ళినాక ఆఫ్టర్ ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ ఆయన మరి వచ్చి వెళ్ళినాక రోమిలు కూడా ఏం చేస్తున్నారు? సుమారు 70 సంవత్సరాలు క్రీస్తు తర్వాత ఏమైపోయింది? వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఎవాక్యుయేటెడ్ జెరూసలేం
అండ్ అంటే ఏం చేస్తున్నారంటే దే నో లాంగర్ హ్యాడ్ ద టెంపుల్ ఇన్ విచ్ టు వర్షిప్ అండ్ ఆర్ ఎఫెక్టివ్లీ ఎవాక్యుయేటెడ్. ఏం చేస్తున్నారు, ఆ మందిరాన్ని కూలగొట్టేసి వాళ్ళకు మందిరం లేకుండా చేసి వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళతోటి తీసుకెళ్ళిపోయినారు. అప్పుడు రోమీలు ఎక్కడెక్కడ వాళ్ళు పరిపాలిస్తున్నారో ఆ ప్రాంతాలకు మరి ఇశ్రాయేలీయులను ఏం చేస్తున్నారు, చెదరగొట్టేసినారు. దే హవ్ సెంట్ దీస్ Israelites to various regions where the Romans were ruling. ఓకే, సో ఈ విధంగా ఉందన్నమాట. ఆ తర్వాత 135 సంవత్సరాలు యేసు తర్వాత ఎంపరర్ హ్యాడ్రియన్ ఆఫ్ ద రోమన్స్ ఈవెన్ అబాలిష్ ద నేమ్స్ ఆఫ్ జూడియా అండ్ సమరియా. జూడియా అండ్ సమరియా అనే పేర్లను కూడా ఏం చేస్తున్నాడు, అతను బహిష్కరించినాడు. ఏం చేస్తున్నాడు, బహిష్కరించినాడు. బ్యాండ్, అబాలిష్, పేర్లు కూడా వాడదని చెప్పినాడు. ఇంకేం చేసినాడు, అప్పుడు ఆ ప్రాంతంకి ఏం చేసినాడు, ఫిలిస్తీన్ అనే పేరు ఇచ్చినాడు. ఏమిచ్చినాడు, ఫిలిస్తీన్ అనే పేరు ఇచ్చినాడు. అంటే యూదులను ఏ విధంగా అయినా వాళ్ళని ఏం చేయాలి, నేను ధ్వంసం చేయాలి, వాళ్ళను అక్కడ ఉండకుండా వాళ్ళని వీ హ్యావ్ టు ఎక్స్ట్రిమినేట్ జ్యూస్ కంప్లీట్లీ, వాళ్ళను ఎక్కడ ఉండకుండా మనము ఇప్పటికీ కూడా నిన్న కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు, అవర్ మెయిన్ గోల్ ఈజ్ టు సీ ఇజ్రాయెల్ డిస్ట్రాయిడ్ అండ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ అంటున్నారు. ఎవరు, ఇరాన్ మరి వాళ్ళ ఆర్మీ జనరల్ చెప్తున్నాడు, వీ వాంట్ టు సీ ఇజ్రాయెల్ అబాలిష్ ఇరాడికేటెడ్ ఫ్రమ్ ది ఎర్త్ అంటున్నాడు. అంటే ఏంటి, లోకంలో ఒక్క యూదుడు కూడా ఉండడానికి వీలు లేదు అని అంటున్నాడు. ఈ విధంగా ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి మరి ఇశ్రాయేలీయులను వాళ్ళు ఏం చేస్తున్నారు, ధ్వంసం చేద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. కానీ అంత అయినా కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు, కాపాడుకుంటూ నిలబెట్టుకుంటున్నాడు. అదే ఒక పెద్ద సైన్ దట్ అవర్ గాడ్ ఈజ్ వర్కింగ్. మన దేవుడు ఏం చేస్తున్నాడు, ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. ఎంతో ధైర్యం వస్తుంది. వీ గెట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వెన్ వీ నో దట్ అవర్ లార్డ్ ఈజ్ ది ఓన్లీ గాడ్. మన ప్రభువే ఏకైక దేవుడు అని మనకేంటుంది, ఒక నిరీక్షణ అనేది మనకు తెలుసుకుంటుంది. ఈ విధంగా మనం ఏం చేస్తాము, అందుకే దేవునిలో ఇంకా జీవించాలా, దేవునిలో ఇంకా ఎదగాల, దేవునికి దగ్గరగా ఉండాలా, నేను లోకంలో కూడా దీవించబడి నేను ఆయన రాజ్యం కోసం వాడబడాలని ఆశ కలిగి ఉండాలి. So that is inspiration that we learn when we read prophecy and the things that have happened and are going to happen అని మనం చూస్తున్నాం. అప్పుడు యెరూషలేము పేరు కూడా మరి మార్చినారు. ఏమని మార్చినారు, ఏలియా క్యాపిటోలీనా అని పేరు మార్చేసినారు. యెరూషలేము పేరు కూడా తీసేసినారు. చూడండి, అంటే ఎంత ద్వేషం, అంటే ఆ ద్వేషం ఎవరు పుట్టిస్తున్నారు, సాతానుడే పుట్టిస్తున్నాడు. ఏదో విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు ఉండొద్దు, వాళ్ళ పేర్లు కూడా ఉండొద్దు, నామో నిషాన్ మిఠాదో అన్నారు. ఏమన్నారు, నామో నిషాన్ మిఠాదో. మరి ఆ విధంగా కూడా ఇప్పటికీ కూడా మనం దేవుని పిల్లలం ఉంటే సాతానుడు ఏం చేస్తాడు, మనను కూడా పడివేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారిని ఏం చేయడు, ఎప్పుడు విడవడు, ఎడబాయడు. హీ విల్ నెవర్ లీవ్ ది నార్ ఫర్సేక్ ది అని మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని నడిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. మరి బైబిల్ ఈ విషయంలో ఇవన్నీ చూసినవి, ఇవన్నీ కూడా జరిగినాయని మనం చూస్తున్నాం. మరి బైబిల్లో ఇవన్నీ రాస్తున్నాయా, లెట్ us see. బైబిల్ ఉన్నాయా, లెట్ us see. ఎజికియల్లో 37వ అధ్యాయంలో మనం ఇంతకుముందు కూడా చూస్తున్నాం. వీ హ్యావ్ సీన్ ఇన్ ఎజికియల్ 37th చాప్టర్. ఏం చూస్తున్నాము, 2-14 వచనాలలో ద వాల్యూ ఆఫ్ ది డ్రై బోన్స్. ఎముకల ఏంటది, ఎముకల చెప్పాడా, చెప్పు, ఏముంది బైబిల్, ఏముంది, ఎముకల నీకము. ఓకే, అంటే ఎముకలు కనిపించాను అని చూపిస్తున్నాడు. ఇక్కడ లోయ, ఎముకల లోయ అన్నమాట, డ్రై బోన్స్, ద వాల్యూ ఆఫ్ ది డ్రై బోన్స్ అని మనం అక్కడ చూస్తున్నాం. అది మనం ఆల్రెడీ చదివినాం. ఇంకోటి ఏంటి,
అవి అక్కడే ఒక వాగ్దానం కూడా ఇస్తున్నాడు. అదే అధ్యాయంలో 34వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనంలో ఏమంటున్నాడు? ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కలుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు అమ్మా కాపరులు వాటిని వెతుకున్నట్లు నా గొర్రెలను వెదికి చీకటి కలిగిన ఆ మబ్బు దినమందు ఎక్కడెక్కడ అవి చెదిరిపోయిననో అక్కడ నుండి వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆ దేశములో నుండి సమకూర్చి వాటి ప్రదేశంలో వాటిని తెచ్చి పర్వతముల మీదను వాహయుద్ధను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను అంటున్నాడు. సో అంటే అన్ని సంవత్సరాల ముందు ఏమైంది? ఇజ్రాయెల్ అనే దేశం ఏమైపోయింది? మ్యాప్లో లేదు. మనం ఇప్పుడు ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ చూస్తే పిల్లలు చూస్తారు కదా, వరల్డ్ మ్యాప్లో అన్నీ ఉంటాయి. ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఎన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ యు సీ దట్ ఇజ్రాయెల్ ఇస్ కమ్ అగైన్ అని మనం చూస్తున్నాం. అన్నీ జరిగినట్లు మనం చూస్తున్నాం. ఇర్మియా 30వ అధ్యాయము, ఇర్మియాలో కూడా ఉంటుంది కొన్ని వచనాలు ఐ వాంటెడ్ టు గివ్. ఎందుకంటే వీ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. మనకు పునాదులు సరిగా పడాలని ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్. ఇర్మియా 33 30వ అధ్యాయము 3వ వచనం. అమ్మ, రాబో దినములలో ఇశ్రాయేలు వారును యూదా వారునగును ఇశ్రాయేలు యూదా నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఇర్మియా కూడా చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. ఏంటి? వాళ్ళ పితరులకు ఇచ్చిన దేశంలో ఐ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద ల్యాండ్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు దేర్ పేరెంట్స్. ఇర్మియా 1:7-8 వచనాలు, 7 and 8 verses. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరసగు జనమును బట్టి ఉత్సాహగణము చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ప్రజలను రక్షింపుమని అని బతిమిలాడుడి. ఉత్తర దేశముల నుండి వారిని రప్పించుచున్నాను. చూడండి, వారిని రప్పించుచున్నాను అంటున్నాడు. వేరే ఉత్తర దేశం నుంచి కూడా రప్పించుచున్నాను అని చెప్తున్నాడు. జెఫనియా 3వ అధ్యాయం 20వ వచనం. 3rd chapter. Please open your Bibles. You have your Bibles? When write down and open your Bibles. ఎందుకంటే అది ఒక అలవాటు కూడా అయిపోతుంది. బైబిల్ చదవడం, వర్స్ చూడడం, బైబిల్ చదవడం, వర్స్ చూడడం కూడా మంచి అలవాటు అవుతుంటుంది, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ. 3:20 3:20 అక్క, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును అంటున్నా. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును అంటున్నాడు. ఇస్రాయేల్ ఈరోజు ఏముంది? వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ నేషన్స్. అన్నిటి ఏమైంది? వాళ్ళు
డెవలప్ అయిన నేషన్ లాగా ఉంది. హైలీ డెవలప్డ్, హైలీ సైంటిఫిక్, హైలీ టెక్నాలజికల్ ఇవాల్వ్డ్, మరి ఎన్నో విధాలుగా వాళ్ళు దీవించబడినట్లు మనం చూస్తున్నాం. దీస్ 5 verses detail God's final regathering of the Jews from the 4 corners of the earth. 4 మరి మూల నుంచి మరి దేవుడు తీసుకొచ్చుకున్నట్టు చూస్తున్నాం. అప్పుడు ఎప్పుడు ఏ 2000 సంవత్సరాల తర్వాత, యేసు ప్రభు తర్వాత రోమిలు చెదరగొట్టిన ఆ దేశం ఏమైంది, మళ్ళీ మే 15వ తారీఖు 1948వ తారీఖు మరొకసారి ఇజ్రాయెల్ బికేమ్ ఏ నేషన్. ఇజ్రాయెల్ బికమ్స్ ఏ నేషన్ ఆఫ్టర్ 2000 years. 2000 సంవత్సరాలు వాళ్ళు లేరు. ఆలోచించండి. కానీ అంటే ఏంటి, ప్రజలు ఎక్కడున్నా, ఏ దేశాలలో ఉన్నా, ఎక్కడ చెదిరిపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని కోరుకుంటున్నారు. వాళ్ళ పద్ధతులను వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా పాటిస్తూనే ఉన్నారు. అది చూడాలి మనం. చాలామంది ఇప్పుడు ఏమైపోతారు, కొందరు మన ఇండియన్స్ అమెరికా పోయారు అంటే 2 సంవత్సరాల తర్వాత తెలుగు మర్చిపోతారు. తెలుగు మర్చిపోయి ఇంగ్లీషే మాట్లాడతారు. ఇంగ్లీషే కూడా ఎట్లయిపోతే మారిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చినట్టే తెలుగు వేరేగానే ఉంటుంది వాళ్ళది, అలా ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడున్న 2000 సంవత్సరాల తర్వాత కూడా, అంటే ఏంటి, 2000 సంవత్సరాలతో ఎవరు జీవించారు కదా, అంటే ఎన్నో యుగాలు, జనరేషన్స్లో ఏం చేస్తున్నాడు దేవుడు, ఆయన నామంని వాళ్ళ మధ్యలో ఉంచినాడు. మర్చిపోకుండా వాళ్ళ రూట్స్ని ఏం చేస్తున్నాడు, దే హ్యావ్ నాట్ ఫర్గాటన్ ద రూట్స్ దట్ దే ఆర్ జ్యూస్ అని, వాళ్ళు యూదులని మర్చిపోలేదని చూస్తున్నాం. ఇప్పుడు ఉత్తరం నుంచి ఎక్కడుంది, రష్యా, అవునా, ఉత్తర ఏముంది, రష్యా. మరి దక్షిణ వైపు ఏముంది, ఆఫ్రికా, అంటే ఈజిప్ట్, ఇథోపియా, సుదాన్, ఇవన్నీ కూడా కిందికి ఉంటాయి, ఇస్రాయల్ కిందికి ఉంటాయి. మరి ఆ విధంగా ఎన్నో దేశాలు, మరి కొందరు అమెరికాలో కూడా వెళ్ళి అక్కడ ఇదైనారు, కొందరు వేరే వేరే దేశాల్లో కూడా ఉన్నారు, మన ఇండియాలో కూడా కొందరు వచ్చి ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మరి యేసు ప్రభు ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు, మత్తయి సువార్త 24:32 అన్నాడు. ఏమన్నాడు, when its branch is already become tender and puts forth leaves, you know that the summer is near అన్నాడు. యేసు ప్రభు ఒక మంచి వాక్యం ఏమని చెప్పినాడు, అంజూరపు చెట్టుని చూచి, అమ్మా అంజూరపు కొమ్మ లేతదై చిద్రించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని. అంటే ఏంటి, బైబిల్లో చూడవచ్చు, ఇజ్రాయెల్ని గాడ్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ ఇట్ యాజ్ ఏ ఫిగ్ ట్రీ. ఏమంటాడు, అంజీరపు చెట్టు అని మరి దాన్ని ఏం చేస్తే పోలుస్తుంటాడు. ఇజ్రాయెల్ ఈజ్ ఆల్వేస్ కంపేర్డ్ టు ద ఫిగ్ ట్రీ ఇన్ ద బైబుల్, అంజీరపు చెట్టు. అందుకే అంటున్నాడు, అది చిగురించినప్పుడు యూ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ సమ్మర్ ఈజ్ నియర్, అంటే వసంతకాలం, అంటే సమ్మర్ వస్తుంది అంటే ఏంటి, నా రాకడ సమీపిస్తుందని తెలుసుకోమంటున్నాడు. చూడండి, ప్రవచనాలు ఈ విధంగా దేవుడు మనకి ఏం చేసినాడు, నేర్పించినాడు, చూపించినాడు. అలాగే మరి ఇంకోటి ఏం చూస్తున్నాం, మరి దేశం తర్వాత వీళ్ళు 2000 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము యూదులమని వాళ్ళు ఏం చేస్తున్నారు, గుర్తింపు కూడా పెట్టుకున్నట్టు మనము ధ్యానిస్తున్నాం. ఇప్పటిదాకా ఉన్నారు అసీరియా అంటారు కదా, అసీరియన్స్ అంటారు, వాళ్ళు ఉన్నారా, లేరు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు, వాళ్ళు వేరే దాంట్లో కలిసిపోయినారు, కానీ వాళ్ళు లేరు. 2000 సంవత్సరాల తర్వాత మరి బబులోన్ దేశం ఉంది. బబులోన్లో ఉన్న ఆ టైంలో నెబుకద్నెజర్ వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు ఉన్నారా, అంటే ఆ దేశంగా ఉన్నారా, లేరు. ఏమైపోయింది ఇప్పుడు బబులోను, ఏమైపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు దేశం ఏంటది, ఇరాక్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మరి ఎన్నో దేశాలు ఉండే ఆ టైంలో ఉండే, కానీ ఇప్పుడు అవి లేవు. ఇదొక్కటే దేశం, ఎవరు, ఇస్రాయేల్. 2000 సంవత్సరాలు అయినాక కూడా అదే వాళ్ళు ఉన్నట్లు మనము చూస్తున్నాం. అప్పుడు ఎజికియల్కి ఒకటి అదే మేము చూస్తున్నాం, ఎజికియల్స్ విజన్ అనేది ఏంటి, ఆయనకి ఏమొచ్చింది అప్పుడు, వాట్ వాజ్ ద విజన్ దట్ హీ హ్యాడ్, హీ సా డ్రై బోన్స్ కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ మేము ఏం చూస్తామంటే 2 ఉంటాయి.
ఒకటి ఎజికియల్ నోటెడ్ ఇన్ హిస్ విజన్ డ్రై బోన్స్. ఏమన్నాడమ్మా? దాంట్లో ఏం చేస్తాడంట? ఊపిరి. చదవండి ప్లీజ్, గో బ్యాక్ టు దట్ వర్డ్స్. అవి కేవలం ఎండిపోయినవి. చూడండి. కాబట్టి చూడండి, ఇది ఇక్కడ దిర్ ఆర్ టూ థింగ్స్. ఇక్కడ ఇప్పటిదాకా ఏం చేసినాడు? వాళ్ళలో జీవము పోసినాడు. అది అయిపోయింది. ఏంటి? వాళ్ళ మీద జీవం పోసి అంటే ఏంటి? హీ హెస్ బ్రాట్ దెమ్ బ్యాక్ ఇన్ టు ది ప్రామిస్డ్ ల్యాండ్. వాళ్ళకి ఇచ్చిన ప్రాంతంలోకి వాళ్ళను చేర్చినాడు. అవునా? అంటే ఆయన జీవం వాళ్ళలో పోసినాడు, ఎముకలలో జీవం పోసినాడు. కానీ ఇంకోటి అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నా ఆత్మను ఇప్పుడు నీలో ఉంచి, చదువుమ్మా ఇప్పుడు లాస్ట్, ఇప్పుడు ఏది చదువుతున్నావు అదే చదువు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి ఇశ్రాయేలీయుదనియు పేర్లు వ్రాయము, మరి ఒక తునక తీసుకొని దాని మీద అనగా అప్పుడది ఏకమైన తునక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము అంటున్నాడు. రైట్? ఇంగ్లీష్లో కూడా చదవండి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చిల్డ్రన్. The word of the Lord came to me, Son of man, take a stick and write on it. Take a stick and write on it. For Judah and the people of Israel associated with him. Then take another stick and write on it. And take another stick and write on it. For Joseph. And all the house of Israel associated with
and all the house of Israel associated with it, and join them one to another into one stick, into one stick, that they may become one in your hand. and they'll become one in your hand. అంటే ఎప్పుడో ఏమన్నాడు? దే విల్ బికమ్ వన్ అని అన్నాడు. ఏమైపోయింది? వాళ్ళు దే విల్ బికమ్ వన్ నేషన్ అని రాసి ఉన్నట్టు మనం చూస్తున్నాం. 19వ వచనం కూడా చదవండి. లెట్ రీడ్ 19th verse also please. Say to them, Thus says the Lord God. thus says the Lord God, Behold, I am about to take the stick of Joseph, I am about to take the stick of Joseph, that is in the hand of Ephraim, and that hails in the hand of Ephraim, and the tribes of Israel and the tribes of Israel associated with him, associated with him, and I will join it with the stick of Judah, and I will join it with the stick of Judah, and make them one stick, and make them one stick, that they may be one in my hand. and they'll become one in my hand. ఏమంటున్నాడు? యూదాని ఇశ్రాయేలుని కలిపేసి ఒక కర్రగా చేయబోతున్నాను, చేస్తాను అని ఏం చేస్తున్నాడు? సెలవిచ్చేస్తున్నాడు. చూడండి, ఎప్పుడో రాయబడింది, ఇప్పుడు ఏమైపోయింది? అది ఒకటే దేశంగా ఉన్నది. చూడండి ఎంత అంటే సమ్ థింగ్స్ ఆర్ సో క్లియర్లీ రిటర్న్. బైబిల్లో ఎంతో క్లియర్గా రాసినట్టు చూస్తున్నాం. అక్కడ ఆ తర్వాత అంటే 200 నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ లాస్టెడ్ ఓన్లీ 200 years బిఫోర్ గాడ్ అలౌడ్ అసిరియా టు కాంకర్ ఇట్. 200 సంవత్సరాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏమైపోయిందంట? మరి జూడా లాస్టెడ్ సమ్ వాట్ లాంగర్, బట్ ఈవెన్చువలీ గాడ్ బ్రాట్ ది బెబిలోనియన్స్ ఇన్ టు టీచ్ దెమ్ అబౌట్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ రిజెక్టింగ్ హిమ్ అండ్ హిస్ ఎడిక్ట్స్. మెయిన్ వీళ్ళు ఎందుకు విడిపోయినారు? ఎందుకు వాళ్ళ మీదకి దేవుడు శత్రువులను పంపించినాడు? దేవుని మాటకి వాళ్ళు అవిధులై జీవించినారు. డిసొబీడియంట్ టు ద లార్డ్స్ అని మనము చూస్తున్నాం. ఆ తర్వాత నెబుకద్నెజర్ వస్తాడు, ఇవన్నీ కూడా చేస్తాడు. కానీ ఈరోజు చూస్తే ఆల్ ద జూస్ ఆర్ యునైటెడ్ అండ్ స్టే ఇన్ ఎక్కడున్నారు? ఇజ్రాయెల్లో ఉన్నారు. ఆల్ ద జూస్ ఆర్ నవ్ ఇన్ ఇజ్రాయెల్ యునైటెడ్. దెర్ ఇస్ నో నార్దర్న్ కింగ్డమ్, నో సదర్న్ కింగ్డమ్. కర్ర ఒకటే అయినట్లు మనము చూస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. మూడోది, యెరూషలేం బికమ్స్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అగైన్. యెరూషలేము మరి ఇక్కడ ఒకటి కార్యాలు చూడాలి. అంటే హిస్టరీలో ఏమేమి జరిగినా కూడా కొన్ని గమనించాలి. మరి జకరియా 12వ అధ్యాయం 6వ వచనం. జకరియా, ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను కొండల క్రింది పన్నల క్రింది వారు నలుదిక్కులున్న జనులందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకను తన స్వస్థలము యెరూషలేములో నివసించెదరు. చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలా? యెరూషలేంకి వచ్చి నివసించాలి. అయితే ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? 12:6. On that day I will make the clans of Judah like a blazing pot in the midst of wood, like a flaming torch among sheaves, and they shall devour to the right and to the left all the surrounding people. Jerusalem shall again be inhabited in its place in Jerusalem. Jerusalem will be, అసలు జెరూసలేం ఏం చేసినారు? పేరు లేకుండానే చేసేసినారు. దే రిమూవ్డ్ యెరూషలేం పట్టణంకి ఏం చేసినారు? పేరు లేకుండానే చేసేసినారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? మళ్ళీ అక్కడ వచ్చి అందరూ అక్కడ ఉంటున్నట్లు మనము ధ్యానిస్తున్నాం. దే ఆర్ ఆల్ ఇన్హాబిటెడ్ ది సిటీ ఆఫ్ జెరూసలేం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా అక్కడ మరి లూకా సువార్తలో కూడా చూస్తాం మనం. లూకా 21:24లో చెడపట్టిన వారై ఏమవుతారంట? చెరపడి సమస్తమైన అన్యుల మధ్యలోకి ఏమైపోతారంట? పోదురు. అన్యజనముల కాలములు సంపూర్ణ మగున వరకు యెరూషలేము అన్యజనముల చేత
ఇక్కడ ఉంది ఏంటి, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఏంటి, అంటిల్ ద ఏజ్ ఆఫ్ ది జెంటైల్స్ ఈజ్ ఫుల్ఫిల్డ్ యెరూషలేం విల్ నాట్ బి, అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఉంది అన్నమాట. They will fall by the edge of the sword and be led captive among all nations. And Jerusalem will be trampled underfoot by the Gentiles. చూడండి, జెరూసలేం ఏం చేస్తారు, అన్యులు దాన్ని త్రొక్కి వేసేద్దరు అంటారు. ట్రాంపుల్ అంటే ఏంటి, త్రొక్కి వేసేద్దరు. Until the times of the Gentiles are fulfilled. Until the times of the Gentiles are fulfilled. ఇక్కడ ఉంది యెరూషలేం. ఇప్పుడు ఉందా యెరూషలేము ఉందా లేదా ఇప్పుడు? అరే గట్టి చెప్పండి, ఉందా లేదా? మరి యెరూషలేంలో ఎవరు ఉంటున్నారు? అన్యులు ఉంటున్నారు. ఇప్పుడు ఉంటున్నా? ఎవరు ఉంటున్నారు? ఇశ్రాయేలీయులే ఉంటున్నారు. యూదులే ఉంటున్నారు. అంటే ఏమైపోయింది, అంటే ఏంటి, ఏజ్ ఆఫ్ ది జెంటైల్స్ అయిపోయినట్లే. అంటే మన సమయము దగ్గర పడినట్లే, అంతే. ద టైమ్ ఆఫ్ ది జెంటైల్స్ ఇస్ ఫుల్ఫిల్డ్, వేర్ ఎట్ ది ఎండ్. ఏ సమయం అవుతుంది ఇప్పుడు? 11 గంటల 59 మీద మనం ఉన్నాం. వీఆర్ జస్ట్ దేర్. ఆలోచించండి, యెరూషలేం అయింది. ఇంకా ద వెరీ రీసెంట్ అంటే జరిగిన యెరూషలేంది ఎప్పుడు? 2018. మరి ఏమైంది? అది ఇస్రాయల్ దేశానికి ప్రధాన ఏంటి, క్యాపిటల్, ప్రధాన ఏమంటారు దాన్ని, క్యాపిటల్ సిటీని ఏమంటారు? ముఖ్య పట్టణం, ప్రధాన పట్టణం అంటారు. ఓకే, వాట్ ఎవర్, ముఖ్య పట్టణము బాగా రాజధాని, సింపుల్గా క్యాపిటల్ సిటీ, రాజధానిగా దాన్ని ఏం చేసినారు, గుర్తింపు చేసినారు, ప్రపంచమంతా చేసినారు. ఇక మన సమయము అయిపోయిందని మరి తెలుసుకోమని మరి వాక్యము తేటగా చెబుతుంది. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? యెరూషలేము మరి 6 Day War 1967లో మరి అప్పుడు ఒక యుద్ధం జరిగింది అక్కడ. అప్పుడు ఆ పట్టణం ఏం చేసినారు, వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఎప్పుడు? 1967లో 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ రీఅనెక్స్ ది సిటీ ఆఫ్ జెరూసలేం ఫ్రమ్, ఇక అక్కడ ఉన్న వారితో దగ్గర నుంచి తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకోటి 4వది, యెరూషలేం విల్ బి ఫాట్ ఓవర్ బై మెనీ నేషన్స్. వావ్, ఇదొకటి పెద్ద ఇది ఉంది, ఒక ప్రవచనం. యెరూషలేం మీదకి ఎంతోమంది కన్నులు ఉంటాయి, దాని మీద దాడి చేయాలి, దానిని స్వాధీనపరచుకోలేని ఎన్నో దేశాలు వెనుకబడుతున్నాయి. ఏవి తెలుసా? ముస్లిమ్స్. ఎందుకు? ముస్లిమ్స్ వాంట్ జెరూసలేం. వై? అక్కడ టూంబ్ ఆఫ్ ద రాక్ అంటారు దాన్ని, ఏమంటారు, అల్ అక్సా మాస్క్ అనేది ఉంది. యు నో దట్? ఎంతమందికి తెలుసు అల్ అక్సా మాస్క్ గురించి? చిల్డ్రన్ షుడ్ గూగుల్ అండ్ సీ వై ఎందుకు ఇజ్రాయెల్ మీదకి, వై ఆర్ ది సో బాదర్డ్ అబౌట్ ఇజ్రాయెల్? ఈ మిడిల్ ఈస్ట్లో ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ ఎందుకు ధ్వంసం చేద్దాం అనుకుంటున్నారు? అల్ అక్సా మాస్క్ ఎవరి కంట్రోల్లో ఉంది తెలుసా ఇప్పుడు? అది మందిరము, దట్ ఈస్ ద టెంపుల్ వేర్ జీసస్ ఆల్సో వాజ్ ప్రెజెంట్. యేసు ప్రభు కూడా చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు, అదే మందిరంలో ఉన్నాడు. కానీ చూద్దాం, విల్ సీ సమ్ హిస్టరీ కమింగ్ అప్ టుడే. ఇవి కొన్ని తెలుసుకోవాలి చాలా మటుకు. ఏమైందంటే ఆ యుద్ధం తర్వాత, ఐ విల్ కమ్ దేర్. డ్యూరింగ్ ది 20 years ఫ్రమ్ 1948 to 1967, అంటే 1948 నుంచి 1967 దాకా జూయిష్గా స్థలాలు ఏమైపోయింది, సినగోగ్స్ అంటారు. సినగోగ్స్ అంటే తెలుగులో ఏమంటున్నారు? మందిరాలు అంటే వాళ్ళు, అవునా? సన్హెద్రిన్ అంటే వేరే. సన్హెద్రిన్ అంటే వాళ్ళు
సన్నిహితులను ప్రజల గ్రూప్ అది. అది ప్రజల గ్రూపు. సినగోగే అంటారేమో తెలుగులో, మరి తెలుగులో ఏముందో మరి తెలియదు కానీ ద సినగోగ్స్ అంటే యూదులు దేవునిని ఆరాధించడము. మనం ఇక్కడ చర్చ్ అంటాము, వాళ్ళు ఏమంటారు? సినగోగ్స్ అంటారు. వాస్ డిస్ట్రాయిడ్ అంటే అప్పటి నుంచి ఉన్న ఇవన్నీ కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎప్పటిదాకా? ఇస్రాయేల్ యెరూషలేం పట్టణం స్వాధీనపరచుకునే దాకా దాన్ని ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న అన్ని వాళ్ళు ధ్వంసం చేసేస్తున్నారు. ముస్లిమ్స్ వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకున్నాక అక్కడున్న అంటే ఏంటి, అక్కడున్న సమాధులు అక్కడున్న అన్నింటిని కూడా వాళ్ళు ధ్వంసం చేసి దాన్ని డిసిక్రెట్ అంటే ఏంటి, దాన్ని అవమానపరిచినట్లు, దాన్ని అపవిత్రంగా చేసినట్లు మనము అనుకుంటాం. సమాధులను ఇరగొడితే ఏమంటారు, దాన్ని అపవిత్రపరిచినట్లు అన్నట్లు మనం చూస్తున్నాం. ఇట్ వాజ్ నాట్ అంటే ఆ యుద్ధం జరిగేదాకా మళ్ళీ మరి టెంపుల్ మౌంట్ అంటే ఏంటి, మరి అక్కడ ఉన్న మందిరముని మరి యెరూషలేంని వీళ్ళు స్వాధీనపరచుకునే దాకా ఇశ్రాయేల్ చేతిలోకి అది రాలేదని చూస్తున్నాం. జూన్ అంటే అప్పుడు యూద ఒక గోడ ఒకటే ఉంటుంది, ద వెస్ట్ వాల్. వెస్టర్న్ వాల్ ఉంది కానీ వద్దాం, అక్కడ కూడా చూద్దాం. జూన్ 7th, 1967లో వాళ్ళు ఇశ్రాయేలీలు ఎక్కడ వెస్టర్న్ వాల్ దగ్గరకు వచ్చి అక్కడ డిక్లేర్ చేసినారు ఏంటి, వీ హ్యావ్ టేకన్ ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంని మేము పట్టణంని మేము మళ్ళీ స్వాధీనపరచుకున్నామని జూన్ 7th, 1967లో దే డిక్లేర్డ్. అయితే ఇక్కడ ఒకటి ఏం చేయాలంటే వాళ్ళు జూన్ 7th వాళ్ళు స్వాధీనపరిచినారు. జూన్ 17th అక్కడ వాళ్ళ జనరల్ ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఎవరు, మోషే దయాన్ అనే డిఫెన్స్ మినిస్టర్ ఏం చేసినాడు, చాలా మంచి మనసు, సెక్యులర్ పర్సన్, దేవుని ఎక్కువ నమ్మాడు, దేవునిలో ఆయన నమ్మకం లేదు, ఆయనకి సెక్యులర్ పర్సన్, చాలా సెక్యులర్. ఏం చేసినాడు, వాళ్ళకు మళ్ళీ తిరిగి ఎవరికి, ముస్లిమ్స్కి టెంపుల్ మౌంట్ని ఇచ్చేసి he has given to the సుప్రీం ముస్లిం కౌన్సిల్కి మళ్ళీ ఏం చేసినాడు, వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఇది మీరే నడిపించుకోండి, ఇది మీ స్థలమే అని చెప్పినాడు. టుడే నో నాన్ ముస్లిం వర్షిప్ ఆర్ ఆర్కియాలజికల్ యాక్టివిటీస్ అలౌడ్ ఆన్ ది టెంపుల్ మౌంట్. ఈ రోజుకి అక్కడ యూదులు ఆరాధించడానికి వీలు లేదు. దానికి సెక్యూరిటీ ఎవరిస్తారు, ఇజ్రాయలీసే ఇస్తారు. చూడండి, ఇప్పటికైనా అర్థమవుతుందా ఇజ్రాయెల్ మీదకి ఎందుకు ఇంకా ఇవి జరుగుతున్నాయని? కొన్ని అర్థం చేసుకోవాలి, దేవునికి ఇష్టం లేని కూడా కొన్ని జరుగుతుంటాయి. ఈజ్ అలవింగ్ థింగ్స్ టు హ్యాపెన్. ఎందుకు, మన యుగము పూర్తిగా దాకా గాడ్ ఇస్ అలవింగ్ టైం. మనలో ఇంకా రక్షింపబడిన వాళ్ళు ఇంకా కొందరు ఉంటే వాళ్ళకు కూడా సమయం దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, రక్షింపబడడానికి ఇస్తున్నాడు. ఈ విధంగా ఇంకా ఆ మందిరంలో ఇంకా తెలియదు, దేవునికి ఆరాధన చెందిస్తలేరు. ఇట్ ఈస్ స్టిల్ బీయింగ్ కంట్రోల్డ్. అక్కడ ఏం చేస్తాయి, వాళ్ళన్నీ ప్రేయర్ చేసుకుంటారు, ముస్లిమ్స్ వాళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటారు. నో వండర్ ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ నో అదర్ సిటీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫాట్ ఓవర్. అందుకే సిటీ ఆఫ్ డేవిడ్, సిటీ ఆఫ్ డేవిడ్ ఏమంటారు, యెరూషలేం కోసము ఈ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఫైటింగ్. వాళ్ళకు మాస్క్ కావాలా, ఇప్పుడు పోపుకి ఏం కావాలాడా, ఆయన ఏం చేస్తాడంట, క్యాథలిక్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ పెడదామని. ఇక్కడ యెరూషలేం పట్టణంలో హీ వాంట్స్ టు కీప్ ది క్యాథలిక్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్. చూడండి, అందరికీ అదే కావాలా, యేసుప్రభు ఎక్కడున్నా అక్కడి నుంచే రావాలా, వీళ్ళు అది నమ్ముతారనమాట, రైట్. అందుకే వీళ్ళు కూడా, కానీ అదే కొండ మీద అక్కడి నుంచే మరి ఎవరు పరిపాలించబోతున్నారు, 1000 సంవత్సరాలు ఎవరు పరిపాలించబోతున్నాడు, యేసు ప్రభు పరిపాలించబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు రీన్ సుప్రీం ఇన్ ద మిలేనియల్ ఏజ్, ద 1000 years అక్కడి నుంచే పరిపాలిస్తుంటాడు. అప్పుడు ఆయన పక్కన ఎవరుంటారు, రమేష్ మంచిగా అన్నాడు, నేనుంటాను అన్నాడు. అది ఆయన మీద నిరీక్షణ, అది నేనుంటాను అందరం చెప్పుకోవాలి, మనమందరం ఉంటాం కదా. అలాంటి భావం అది, అంటే ఆ విధంగా మరి ఉన్నట్టు చూస్తున్నాం. కానీ అందుకే ఏం చేస్తున్నారు,
ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? దేవుని సమయాన్ని మరి దగ్గర సమీపిస్తుంది. రైట్? జకరియా 12వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. జకరియా 12th chapter 8 and 9 verses. On that day, On that day, the Lord will protect the the Lord will protect the inhabitants of Jerusalem, inhabitants of Jerusalem, so that the feeblest among them so that the feeblest among them on that day on that day shall be like David, and the house of David shall be like God, shall be like God, like an angel like an angel of the Lord going before them. going before them. చూడండి ఏమో And on that day, and on that day I will seek to destroy all the nations I will seek to destroy all the nations that come against Jerusalem. that come against Jerusalem అని మనము చూస్తున్నాం. చూడండి, they will come against Jerusalem అని చూస్తున్నాం. ఎవరు కాపాడుకుంటారంట? దేవుడే మరి కాపాడుకోబోతున్నాడు. అప్పుడు అన్ని దేశాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆయన కాపాడుకుంటాడని అన్ని దేశాలు కూడా ఏం చేస్తారు? చూస్తారు. సో ఈ విధంగా ఈ యుద్ధాలు మనం గమనిస్తున్నప్పుడు ఒకటి గమనించాలి ఏంటంటే, ఏదైనా చూడండి ఇప్పుడు లోకమంతా కూడా జరుగుతున్నాయి అన్నీ కూడా మెయిన్ దేని మీద ఉన్నాయి? కేంద్రీకరించినాయి ఇస్రాయల్ మీద. ఇస్రాయల్ మీద. ఇస్రాయల్ చిన్న దేశం, ఇట్స్ ఎ స్మాల్ కంట్రీ. దాని మీదకి ఎందుకు అంటే అక్కడ దేవుడు అంటే లోకమంతా ఎవరున్నారు? లోకమంతా సాతాను నడిపిస్తూ దేవుడు ప్రేమించిన ఆ ప్రజల మీదకి దాడి చేయబోతున్నాడు. ఈజ్ ప్రిపేరింగ్. ఎంతమందికి సంతోషం మనం రైట్ సైడ్లో ఉన్నామని? ఉన్నామా దేవునితో? మనం దేవునితో ఉన్నాం. వీఆర్ ద లార్డ్స్ పీపుల్. వీఆర్ గోయింగ్. ఇవన్నీ చూస్తున్నాం, మన కాలంలో చూస్తున్నాం. ఎంత అదృష్టం మనకు. చూడండి, ఇంకోటి హీబ్రూ, ద రిటర్న్ ఆఫ్ ది ఏన్షియంట్ లాంగ్వేజ్ హీబ్రూ భాష కూడా ఏమైపోయింది మధ్యలో? జెఫెనియా 3:9 కూడా చూద్దాం. ద ఏన్షియంట్ లాంగ్వేజ్ ఆఫ్ హీబ్రూ రిటర్న్స్, ద మమ్మీ రిటర్న్స్ అన్నట్టు ఏముంది? ది ఏన్షియంట్ లాంగ్వేజ్ ఆఫ్ హీబ్రూ రిటర్న్స్. For at that time I will change the speech of the people to a pure speech, that all of them may call upon the name of the Lord and serve him with one accord. అందరికి ఏం భాష నేర్పిస్తున్నాడు అక్కడ? ఇప్పుడు హీబ్రూ అనే భాష నేర్పిస్తున్నాడు. 2000 సంవత్సరాలు చెప్తున్నాను. ఒకటి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకరిని తీసుకుందాము, జాన్విని తీసుకుందాం. జాన్వి ఇక్కడి నుంచి పోయి ఒక 100 సంవత్సరాలు జీవిస్తే మంచిగా కేరళలో ఉంటుంది అనుకోండి. కేరళలో ఉంటే ఏ భాష నేర్చుకుంటుంది ఆమె? కేరళ భాష నేర్చుకుంటుంది. తెలుగు కూడా మాట్లాడుతుంది, కానీ మలయాళం తెలుగులోనే మాట్లాడుతుంది. అంటే ఆ స్లాంగ్ వచ్చేస్తుంది. ఆమెకు పుట్టిన పిల్లలు సగం మలయాళం సగం తెలుగు మాట్లాడతారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు అని కొన్ని సంవత్సరాలు ఏమైపోతుంది? తెలుగు మొత్తానికి మర్చిపోతుంది. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆలోచించండి, అది ఇంకా ఆ భాష ఉందంటే ఎవరు నిలబెట్టుకున్నారు? అది దేవుడే. అది 2000 సంవత్సరాలు చెదిరిపోయినాక ఇప్పుడు కూడి ఉన్నారంటే ఆలోచించండి, అది ఎవరు కాపాడుకుంటున్నారు? దేవుడే కాపాడుకుంటున్నట్టు చూస్తున్నాం. అండ్ ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయినారు, రష్యాకి వెళ్ళిపోయినారు. చాలా మంది యూదులు ఎక్కడుంటారు? రష్యాకి వెళ్ళినారు, నార్త్కి వెళ్ళినారు. చాలా మంది ఆఫ్రికాలోకి చాలా మంది వెళ్ళినారు, కొందరు మిడిల్ ఈస్ట్కి వెళ్ళినారు. వీళ్ళందరూ ఏం చేసుకున్నారు? రష్యా పోయి రష్యన్స్ లాగానే ఉన్నారు. వాళ్ళు అదే భాషలో నేర్చుకున్నారు. అంతే, అన్ని వేరే వేరే భాషలు నేర్చుకున్నారు. మన బాంబేలో కూడా ఉన్నారు, మరాఠీ మాట్లాడతారు. వెళ్ళిపోయినారులేండి, ఇప్పుడు చాలా మంది రిటర్న్ వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళ భాషని కాపాడుకున్నారు. అంటే దేవుడే కాపాడుకున్నట్టు మనము చూస్తున్నాం.
ఆ తర్వాత ఏమైపోయింది, మెల్లమెల్లగా వీళ్ళు వచ్చి దాన్ని దాడి చేసే లోపల, అలెగ్జాండర్ వచ్చి దాడి చేసే లోపల, నెబుకద్నెజర్ దాడి చేసినప్పుడు అసీరియన్ భాషను మాట్లాడినారు. ఆ తర్వాత ఏం మాట్లాడినారు, గ్రీక్ భాష మాట్లాడినారు. రోమిలు వచ్చినాక ఏం మాట్లాడినారు, లాటిన్ మాట్లాడినారు, అరేమిక్ మాట్లాడినారు. హీబ్రూ భాష మర్చిపోయినారు. కానీ అక్కడ ఇచ్చిన వాగ్దానం ఏమంటున్నాడు, 3:9 చదవమ్మా ఎవరైనా, జకర్యా 3:9. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను అంటున్నాడు. ఆ భాష మళ్ళీ వాళ్ళతో మాట్లాడనిపిస్తాను అంటున్నాడు. ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కూడి ఏం చేస్తున్నారు, హీబ్రూ భాషలోనే మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా మరి కొన్ని జరుగుతున్నాయి. ఎలియెజర్ బెన్ యెహూదా అనేవా అతను, మరి ఆయన ఏమైనాడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పితరులు, వాళ్ళందరూ ఏమైపోయినారు, ఆ ప్రాంతం నుంచి రష్యాకి వెళ్ళిపోయినారు. రష్యాలో పోయి వాళ్ళు సెటిల్ అయిపోయినారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, మరొకసారి ఆయనకు కొన్ని విజన్స్ వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు ఒక ఏమనిపించింది, ఆయనకు ఏమంటారు దాన్ని, విజన్లో ఒక దర్శనంలో ఆయనకు ఒక వాయిస్ని ఏమంటారు, స్వరం వినిపించింది. 2-3 సార్లు స్వరం వినిపించింది. ఏంటి, ద ల్యాండ్ అండ్ ద లాంగ్వేజ్, భూమి ఇంకా భాష, భూమి ఇంకా భాష. ఈ భూమిని ఐక్యపరచాలా, భూమిని దేవుని కోసం ఐక్యపరచాలంటే భాషను ఏం చేయాలా, స్థాపించాలి. భాషని స్థాపించాలని ఏం చేసినాడు, అప్పుడు మళ్ళీ హీబ్రూలో బైబిల్ అనేది లెక్సికాన్, అంటే దాన్ని మళ్ళీ భాషని మళ్ళీ దాన్ని ప్రతిష్ఠ చేయాలని వాళ్ళొక విధంగా దాన్ని ప్రచురింపజేసినారు. దే హ్యావ్ propagated the language of Hebrew once again amongst all their relatives. And ఏమన్నాడంటే, the Hebrew language can live only if we revive the nation. దేశాన్ని ఉజ్జీవింపజేసి మరి అది మరొకసారి మన ప్రాంతంకి మనం వెళ్తేనే ఈ భాష మళ్ళీ అవుతుంది, స్థిరపడుతుంది అని ఆ ఆశతోటి అతను జీవించున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న యూదులు, ఫలిస్తీన్, ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఫలిస్తీన్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, 1922లో మరి హీబ్రూని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చుకున్నారు. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది జ్యూస్ లివింగ్ ఇన్. అప్పుడు ఇస్రాయేల్ అనే పేరు లేదు అక్కడ. ఏం పేరుంది, ఆ ప్రాంతంకి ఏం పేరు ఉంది, ఫిలిస్తీన్ అనే పేరు ఉంది, ఫలిస్తీన్ అనే పేరు ఉంది. ఇజ్రాయెల్ వాజ్ నాట్ దేర్. దాంట్లో ఉన్న యూదులు హిబ్రూని మళ్ళీ ఒకసారి వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చుకున్నట్టు మనము చూస్తున్నాం. ఈ విధంగా మరి అతను నమ్ముకున్న ఆ దాంట్లో మరి ఈరోజు ఇజ్రాయెల్ అనే దేశము స్థాపించబడ్డది. స్థిరంగా ఉన్నారు. హిబ్రూ భాషని వాళ్ళు మాట్లాడతారు. తమిళనాడు పోయినప్పుడు వాళ్ళు ఏ భాష తప్ప, తమిళ్ తప్ప ఏం మాట్లాడరు తెలుసా. వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, కానీ మాట్లాడరు. నువ్వు ఏ భాషలో అడుగు, వాళ్ళు ఏం మాట్లాడతారు, తమిళే మాట్లాడతారు. వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు బయట వాళ్ళు అని. కానీ ఏం చేస్తారు వాళ్ళు, మా భాషని మేము మాట్లాడతాం. వాళ్ళు చాలా ఇది ఉంటారు. ఎంతైనా కానీ వాళ్ళు ఏం చేస్తారు, తమిళనే మాట్లాడతారు. అంటే అలాంటి ఏముంది వాళ్ళ మీద, ఒక పట్టుదల ఉంది. ఆ విధంగానే యూదులకు కూడా దేవుడు దయచేస్తున్నట్టు మనము చూస్తున్నాం. ఈ విధంగా బైబిల్లో ఉన్నాయి ప్రవచనం. ఇదొక ప్రవచనం కూడా నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. 1 more thing was fulfilled అని చూస్తున్నాం. 6వది, ద ఇథియోపియన్ జ్యూస్ విల్ రిటర్న్ ప్రయర్ టు ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు తిరుగు రాకముందు ఇథియోపియాలో ఉన్న యూదులు కూడా తిరిగి రావడం అనేది వాక్యము చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. జెఫన్యా 3:10. బియాండ్ ద రివర్స్ ఆఫ్ కుష్. కుష్ అంటే ఏంటి, కుష్ అంటే ఏంటి, ఇథియోపియా దేశంని కుష్, ఆ టైంలో కుష్ అని. మై వర్షిపర్స్, daughter of my dispersed one shall bring my offering. And on that day you shall
For then I will remove from your midst your proudly exalted ones. From beyond the rivers of Cush, my worshippers, the daughter of my dispersed one shall bring my offering. దాని చాలు. తెలుగు చదవండి. 3:10. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు అంటున్నారు. అంటే ఏంటి? మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు అని మనకు ఇక్కడ ఒక హింట్ ఉన్నట్టు మనం చూస్తున్నాం. రైట్. ఆ విధంగానే ఐజయా 43, 43, 5, 6. భయపడకుము, నేను మీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి మీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నేను సమకూర్చి రప్పించెదను, అప్పగింపుమని. చూడండి, ఇక్కడ 3 దిక్కుల నుంచి మాట్లాడుతున్నాడు. చూసిండ్రా? అవునా? ఒకటేంటి? ఫస్ట్ ఉత్తర దిక్కు, ఇంకోటి దక్షిణ దిక్కు, ఇంకోటి లేదా? ఇప్పుడే చదివినావు, నువ్వే చదివినావు. సరే, ఉందా? 5, 6 చదవండి. ఇంగ్లీష్ కూడా చదవండి. Fear not, for I am with you. I will bring your offspring from the east. I will bring your offspring from the east. And from the west. And from the west. I will gather you. I will gather. From the east, west, I will gather you. I will say to the north, give up. North, I will say to the north, Give give up. up. And to the south, And to the south, do not withhold. do not behold. Do not withhold. Do not withhold. Bring my sons from afar and my daughters from the end of the earth. Bring my sons and my daughters from the far ends of the earth. లోక అంటే మూలల నుంచి ఏం చేయమంటున్నాడు? బూది గంతముల నుంచి, చివరి నుంచి మరి నా దగ్గరికి చేర్చుము అంటున్నాడు. వావ్. చేర్చుము. ఈ సెలింగ్ విల్ గ్యాదర్. అక్కడ దేర్ వర్ 3 ఆపరేషన్స్ అక్కడ అయిపోయినాయి. ఏమైనాయి? ఆపరేషన్ సోలమోన్, ఆపరేషన్ మోజెస్, ఆపరేషన్ జాషువా. ఎన్ని? 3 మరి ఆపరేషన్స్ అంటే మన మీద చేసినట్టు కాదు. అక్కడ ఏం చేసినారంటే మే 24, 25, 1991లో 1991లో మరి మే 24th, 25th ఆ 2 డేస్లో 15,000 ఇథియోపియన్లో ఉన్న మరి ఫాలషా యూదులు అంటారు. వాళ్ళని ఏమంటారు? అక్కడ ఉన్న ప్రాంతంలో ఫాలషా యూదులు అంటారు, ఫాలషా జ్యూస్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళను ప్లేన్స్లో మరి ఎన్నో విధాలుగా మరి జూయిష్ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళను ఎయిర్ లిఫ్ట్ చేసినారు. 15,000 Jews were evacuated from Ethiopia on May 24th and 25th. దాన్ని ఏమన్నారు? ఆపరేషన్ సోలమోన్ అని అన్నారు. రాసుకోండి, ఆపరేషన్ సోలమోన్ అని రాసుకోండి. అయినాక గూగుల్ చేసి చూసుకోండి. ఆ విధంగానే ఆపరేషన్ దిస్ వాజ్ అంటే 36 గంటలలో మరి 34 ప్లేన్స్ ద్వారా వాళ్ళని తీసుకొచ్చినారు. ఎన్ని ప్లేన్స్లో? 15,000 మంది రావాలంటే ఎన్ని ప్లేన్స్ రావాలి మరి? 34 planes were used to bring. ఆ తర్వాత ఆపరేషన్ మోజెస్ అండ్ ఆపరేషన్ జాషువా వాళ్ళను 1984, 1985లో సుదాన్ నుంచి కొన్ని నెలల పాటున వాళ్ళని ఏం చేసినారు? రిటర్న్ తీసుకొచ్చినారు. సుదాన్ అనే దేశం నుంచి కూడా వాళ్ళను తీసుకొని వచ్చినారు. మళ్ళీ ఏం చేసినారు? Thousands of Jews from Ethiopia have recently been brought back to Israel.
ఈ విధంగా వాళ్ళని ఏం చేస్తున్నారు, మరొకసారి తీసుకొచ్చినారు. చూడండి ఎప్పుడు రాయబడింది, ఎప్పుడు ఇవన్నీ ప్రవచనాలు రాయబడినాయి, ఎప్పుడు నెరవేర్చబడ్డాయి చూస్తున్నారు. ఆలోచించండి. అప్పుడు రాసినప్పుడు జెఫెన్యా రాసినప్పుడు, ఐజా రాసినప్పుడు 15,000 మందిని ఎవరు ఎట్లా తీసుకుపోతారు? 15,000 పీపుల్, హౌ విల్ దే గో బ్యాక్ అనుకుని ఉండొచ్చు కదా, అవునా? కానీ ఏమైంది, ఈ విధంగా వాళ్ళని తీసుకొని వచ్చినట్లు మనము చూస్తున్నాం. ఇంకోటి కూడా చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంపార్టెంటే. ఆల్ ద ప్రొఫెసీస్ ఆర్ ఇంపార్టెంట్. గాడ్ విల్ బ్లెస్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ విత్ రెయిన్ అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ వాటర్ ఇన్ ద లేటర్ డేస్. చివరి రోజులలో మరి వర్షాలు ఇంకా ఆ భూమిని ఎంతో దీవిస్తానని మరి దేవుడు మరి వాగ్దానాలు ఇచ్చినాడు. యెషయా ఐజయా 41, 18, 19, 20, 18, 19, 20. ఐ విల్ ఓపెన్ రివర్స్. ఒకటి గమనించాలి ఏంటంటే, ఇంత ధ్వంసం జరిగినాక, ఇంత దానిని వాళ్ళు ఏం చేసినారు, దానిని వాళ్ళు ధ్వంసం చేసినాక ఎన్నో సంవత్సరాలు దానిని ఏం చేసినారు, పట్టించుకోకుండా అక్కడ నీళ్ళు లేవు. ఇట్ బికేమ్ ఏ విల్డర్నెస్. ఇజ్రాయెల్ ఏమైపోయింది, విల్డర్నెస్, యారిడ్. ఎటువంటి పంటలు, ఎటువంటి చెట్లు, ఎటువంటి పొదలు అక్కడ లేవు. ఉట్టి ఏం కనిపిస్తుంది అప్పుడు డెజర్ట్లో? ఏం కనిపిస్తాయి? ఏముంటాయి? కొన్ని ఉంటాయి. ఏముంటాయి? ఖజూర్లు ఉంటాయి. ఖజూర్లు, ముళ్ళ చెట్లు, ఖజూర్లు కూడా ఉంటాయి కొన్ని అక్కడిక్కడ. క్యాక్టస్, ఖజూర్లు, ఇట్లాంటి డేట్స్, ఒయాసిస్ అవి ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ కంప్లీట్గా ఏమైపోయింది, ఎవరు లేరు అక్కడ, పట్టించుకోవడానికి ఎవరు లేరు, పంట చేయడానికి ఎవరు లేరు, ఏం లేదు. కానీ చివరి రోజులలో ఏమంటున్నాడు, ఐ విల్ ఓపెన్ రివర్స్ ఆన్ ద మౌంటైన్స్ అంటున్నాడు. అవునా? తెలుగులో ఏమంటున్నాడు? చూడండి, ఇవన్నీ చూసి జనులు ఏమనాలా, అరే ఇది ఆశ్చర్యకార్యమే, ఇది ఎవరు చేయాలా, దేవుడే చేయాలనుకొని వాళ్ళు ఆశ్చర్యకార్యంని ఏం చేస్తారంటే గుర్తింపు చేసుకుంటారు, దే విల్ గుర్తిస్తారు. ఇశ్రాయేలు ఏదో పరిశుద్ధ దేవుడు కలిగజేసినని కనియో తెలుసుకొని నమస్కరించి గ్రహించినట్లు చెట్టులు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను అంటున్నాడు. చూడండి, నదులను పారజేస్తాడంట. వా 18, 20 చదివిన వదమ్మా. లోయల మధ్యను ఊటలను ఏం చేస్తాడంట? ఈ విల్ ఓపెన్ ఫౌంటైన్స్. ఓకే. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అంటున్నాడు. చూడండి, నేను అరణ్యములో దేవదార వృక్షమును, తుమ్మ చెట్లను, వని చెట్లను, తైల వృక్షమును నాటించదను. అది చూస్తున్నాం మనం. అంటే ఏంటంటే అవి ఇంగ్లీష్లో ఏమంటున్నాం ఆ చెట్లను? అకేసియా, మర్టిల్, ఆలివ్ ట్రీస్. చూడండి, అండ్ ఇవన్నీ కూడా will no longer be arid. Instead, in some fashion, God states that water will appear once again, as in Old Testament times. Not only that, but with water now available on the once arid land of Israel, trees will come back onto the land, and we shall see below. ఇక కిందికి చూస్తాం ఇప్పుడు మనం. ఫ్రూట్, వెజిటబుల్స్ అండ్ గ్రేప్స్ విల్ నౌ గ్రో ఇన్ అబండెన్స్. ఏం చూస్తున్నామంట? గ్రేప్స్ కూడా చూస్తాం. గ్రేప్స్, కూరగాయలు, పండ్లు కూడా అక్కడ వాళ్ళు పండిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ డన్. ఏముంది అక్కడ? ఇంగ్లీష్లో ఉంటుంది అది. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ డన్ దిస్. ఎప్పుడు లేనిది ఎలా జరిగింది? హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని హస్తమే జరిగింది అని మనం చెప్తున్నా. చేసేదను అని. యోవేల్ 2:23. జోవెల్ 2:23.
ఫియర్ నాట్. beasts of the field, Huh? you beasts of the field, You beasts on the field. for the pastures of the wilderness are green. The pastures of the wilderness are green. The tree bears its fruit. The trees bear fruit. The fig tree and the vine give their full yield. The fig tree and the vines give their full yield. లేని ప్రాంతంలో మరి ఏ విధంగా మరి దేవుడు అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, అప్పుడు ఇచ్చిన ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చినాయని కూడా మనం చూస్తాం. వెన్ ద జ్యూస్ రిటర్న్ బ్యాక్ టు ఇజ్రాయెల్, అంటే యూదులు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో జ్ఞానులు అని మళ్ళీ నెరవేర్చబడ్డారు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ ఇండస్ట్రియస్. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమంటారు దాన్ని, డ్రిప్ ఇరిగేషన్ టెక్నిక్స్. డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడ మొదలైంది? ఇజ్రాయెల్లోనే స్టార్ట్ అయింది. డ్రిప్ ఇరిగేషన్ అనేది అక్కడే మొదలైంది. మరి ఆ విధంగానే అది ఏమవుతుంది, డ్రిప్ ఇరిగేషన్ తోటి ప్రతి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఏం చేస్తుంది, వాడబడుతుంది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ యూటిలైజ్ ఫర్ ది సాయిల్ అని మనం బై ద సాయిల్ అని చూస్తున్నాం. ఆ తర్వాత ది అవుట్ స్టాండింగ్ ఫర్టిలైజర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ది డెడ్ సీ. ఏమవుతుంది, మరి చెట్లు మరి బలంగా మరి ఉండాలా, అవి పౌష్కరంగా ఉండాలంటే దానికి పురుగు ఇవన్నీ పడద్దంటే ఏం కావాలా, ఫర్టిలైజర్స్ కావాలా. ఫర్టిలైజర్స్ అంటే ఏంటి, ఎరువులు. అది ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళకు మృత సముద్రం, డెడ్ సీ నుంచి వస్తాయి. డెడ్ సీ నుంచి వస్తుంది. డెడ్ సీ గురించి ఎవరు చదివినారు ఇప్పటిదాకా? చేయలేపండి. ఈత ఎవరెవరికి వస్తుంది? ఈత ఎవరెవరికి వస్తుంది? నువ్వు రాకపోయినా కూడా మునుగో దాంట్లో. ఈత రానోళ్ళు కూడా ఏం చేయొచ్చు, డెడ్ సీలో ఈత కొట్టచ్చు. ఎందుకు? దాంట్లో ఉన్న ఉప్పు శాతము చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఏమవుతుంది, మనం మునగలేమంట, ఆ నీళ్ళే మనల్ని పైకి ఎత్తేస్తుంది. దాంట్లో నుంచి ఫర్టిలైజర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాడుతున్నట్టు చూస్తున్నారు. ఈ 20% అంటే సెంచురీ, ద 20th century వాళ్ళు ఏం చేస్తున్నారు, 240 మిలియన్ ట్రీస్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, నాటబెట్టినారు. ఎన్ని చెట్లు? 240 మిలియన్. మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. 1 మిలియన్ ఎంత? 10 లక్షలు కదా. 10 లక్షలు. 10 లక్షలు అంటే ఎన్ని? 24 కోట్ల చెట్లను వాళ్ళు ఏం చేసినారు, పాతబెట్టినారు, నాటారు. 24 కోట్ల చెట్లను వాళ్ళు నాటిన. 24 crores trees were planted. ఆ విధంగా ఏం చేసింది, ఆ శాతంలో ఇస్రాయల్కి లేని అందరికన్నా ఎక్కువ చెట్లు అక్కడ ఉండిపోయినాయి. ఇప్పుడు నాటబడినాయి అన్నీ. చూడండి, 24 కోట్ల చెట్లకు మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? నీళ్ళు లేని ఎడారిలో ఒక చెట్టు నాటబెట్టి మరి పెట్టండి, నీళ్ళు పోయకుండా 2 రోజులు ఎండిపోతుంది అది, అవునా? మరి ఆ ప్రాంతంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? ఇప్పటికి చదివినాం కదా, ఊటలు, నీటి బుగ్గలు, నదులుగా ఏం చేస్తాను నేను, ఐ విల్ సీ దట్ ది వాటర్ ఈజ్ అవైలబుల్. ఎప్పుడు రాయబడ్డదమ్మా ఇవి? ఆ కాలంలో రాయబడ్డది. ఈ 20th century ఇవన్నీ జరిగినాయి. అరే వా, ఇంకా నమ్మరు మన దేవుణ్ణి, ఇంకా నమ్మరు. అందుకే అంటున్నా, మరి కృప వరకు ఉంది. ఎవరి మీద ఉంది కృప? మన మీద ఉంది. ఈరోజు కూర్చొని వింటున్నారు చూడండి, మన మీద ఉంది. దేవుని కృప బట్టే మనం ఇక్కడ ఉన్నాం. దేవుని కృప బట్టే మనం రక్షింపబడ్డాము. దేవుని హస్తము మన మీద ఉన్నందుకే మనం ఏమవుతుంది, మరొకసారి ఇవన్నీ తెలుసుకుంటూ ఆయనను మనం ఏం చేస్తున్నాము, ఆరాధించడానికి మనకు యోగులుగా దేవుడు తరుణం ఇచ్చినాడు. ఈస్ గివెన్ us ది ఆపర్చునిటీ కదా. ఆ తర్వాత ఇప్పుడు ఏమున్నాయి, ఆలివ్ ట్రీ, ఆల్మండ్ ట్రీస్, ఫిగ్ ట్రీస్, డేట్ పామ్స్, పిస్టాచియో, అకేషియా ట్రీస్, ఓక్, పైన్ అండ్ మెనీ మోర్. అది ఎన్నో ఉన్నాయంట. 34 చెట్లు ఇప్పుడు అక్కడ దే ఆర్ ఫ్లరిషింగ్. 64 kinds ఆఫ్ ట్రీస్, 34 రకాల చెట్లు అక్కడ ఇప్పుడు బాగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇంకోటి ఏం చూస్తున్నారంటే, ఈ శాతంలో 10 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలలో ముందు ఎప్పుడు పడని ఏమైనాయి, వర్షాలు పడుతున్నాయంట. ఇక్కడ ఇస్రాయల్ దేశంలో
లాస్ట్ 10 డికేడ్స్లో మరి వర్షాలు ఎక్కువ 10% ఎవ్రీ 10 ఇయర్స్కి ఇంక్రీజ్ అవుతుందంట. అంటే ఏంటి? మెల్లమెల్లగా ఏం చూస్తున్నాం? ఈ సూచనలు చూస్తుంటే దేవుడు రాబోయే సమయము దగ్గరకు వచ్చింది. ఎందుకు? ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఇవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయని మనం చూస్తున్నాం. ఏదో ఇక్కడ ద యావరేజ్ ఇయర్లీ రెయిన్ఫాల్ హెస్ ఇంక్రీజ్ బై ఓవర్ 10% ఎవ్రీ డికేడ్. 10% ఎవ్రీ డికేడ్ అంటే ఏంటి? 10% ఎక్కువ అవుతూ మళ్ళీ ఈ గత 60 సంవత్సరాలలో ఇంత విస్తరింపజేసిందంటే మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఉన్నాయి అవి? యెషయా 27:6 చూద్దాము. ఐజయా 27:6 Israel shall blossom and bud and fill the face of the world with fruit. ఎడారిలో పండ్లు. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అవుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీయాలి మనము? ఎడారిలో పండ్లు అనేది కూడా తీద్దాము. ఎవరు రాస్తారు? ఎవరు రాస్తారు అది? స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ చార్ల్స్ కామన్. ఇక్కడ రాస్తారా? స్ట్రీమ్స్ ఆర్ fruits in the wild? యెషయా 27:6 రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిరించి పోయును. వాళ్ళు భూలోకం ఏం చేస్తారంట? ఫలభరితముగా చేయను అంటున్నాడు. ఆహా, ఎంత పెద్ద ఇది చేస్తున్నాడు చూడండి. అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ షల్ బ్లాసమ్ and put forth shoots and fill the whole world with fruits. ఇప్పుడు ఇజ్రాయెల్ మేక్స్ సో మచ్ ఆఫ్ వైన్. తెలుసా మీకు? ద్రాక్ష రసము ఇజ్రాయెల్ నుంచి ఎన్నో, ద బాడీ వర్క్స్ అని ఎన్నెన్నో ఉన్నాయి, ఫ్రెంచ్ వైన్స్ అవన్నీ అక్కడి నుంచే మరి వస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఉన్నాయి, దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఐ టెల్ యూ లేటర్. ఎజికియల్ 38:8 38:8 ఎజికియల్ 38:8 After many days you will be mustered. After many days you will be mustered. In the latter years, in the చివరి రోజులలో you will go against the land. You will go against the land That is restored from war. Restored from war. The land whose people were gathered from many peoples. The land where people were gathered from many peoples. Upon the mountains of Israel. Upon the mountains of Israel. Which had been a continual waste. Which had been continual waste. అది ఎప్పటికీ ఏమైపోయింది? ఏమి చిగురు లేని ఏది ధ్వంసమైన జాగలాగా ఉండిపోయింది. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ చిగురిస్తున్నట్లు మనము చూస్తున్నట్టు గమనిస్తున్నాం. ఆమోస్ 9:14-15 వచనాలు. మరియు చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని అవి కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును తాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు అంట. చూడండి ఎంత, వారి దేశమందు వారిని నాటుదును అంటున్నారు. చూడండి, వాళ్ళను నాటిన వారు ఎవరు నాటించినారు వాళ్ళను? దేవుడు. వారు ఎవరేం చేయగలుగుతారు? ఇన్ని దేశాలు వాళ్ళ మీదకి వస్తున్నాయి, అందుకే వాళ్ళకు కూడా భయం అనేది లేదు. ఇప్పటిదాకా కాపాడుకున్న దేవుడు ముందుకు కూడా కాపాడుకుంటాడని వాళ్ళకు ఒక ఆశ. చూడండి, ఎజికియల్ 36:8-9 వచనాలు. ఇశ్రాయేలు పర్వతములారా, ఇంత కొంత కాలమునకు ఇశ్రాయేలు నా జనులు వచ్చెదరు, మీరు చెగురు పెట్టి వారి కొరకు వారి కోసము మీ ఫలములను ఫలించెదరు అంటున్నాడు. వాళ్ళు తిరిగి వస్తారు, ఏం చేయండి? మీరు
ఫలించండి అని ఎవరికి ఆజ్ఞ ఇస్తున్నాడు? అక్కడ ఉన్న చెట్లకు, అక్కడ ఉన్న ప్రాంతంలో, అక్కడ ఉన్న కొండలకు ఏం చేస్తున్నాడు? స్టార్ట్ బేరింగ్ ఫ్రూట్. మై చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అని చెప్తున్నాడు. 36లో, అక్కడ 33, 36 వచనాలు కూడా చూద్దాం. అదే అధ్యాయంలో, మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను మీకు తీసివేసి మీ పట్టణములలో మిమ్ములను నివసింప చేయునాడు. పాడైపోయిన స్థలములను మరలా కట్టబడను అంటున్నాడు. చూడండి, పాడైపోయినవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? మరలా కట్టబడి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ నివసిస్తున్నారు. దే ఆర్ స్టేయింగ్ దేర్. భూమిని చేయబడును అంటే ఏంటి? ఇంగ్లీష్లో విల్ bear fruit again or will blossom again or will 33, 36. I'll cleanse you from all your iniquities. I will cause the cities to be inhabited, and the waste places shall be rebuilt. And the land that was desolate shall be tilled. The land that was desolate shall be tilled అంటే ఏంటి? దాన్ని మళ్ళీ దున్నుతారనమాట. దున్ని English. Instead of being the desolation that it was in the sight of all who passed by, and they will say, this land was a desolate. This land that was desolate has become like the Garden of Eden. Okay. And the waste and desolate and the ruined cities are now fortified and inhabited. అన్ని ప్రాంతాలలో ఎప్పుడేమన్నారు? ప్రజలు ఉన్నట్లు మనము ధ్యానిస్తున్నాం. ఇప్పుడు ఇస్రాయల్ is the country which produces 95% of its own food requirements. అంటే 95% వాళ్ళకు సరిపోయే తిండిని, అవసరతను వాళ్ళే పండించుకుంటున్నారు. ఎడారి చూడండి ఏమి పండిస్తారంట? ఇంకేమైపోయినారు? వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రపంచమంతా సరఫరా చేస్తున్నారు. దే ఆర్ సప్లయింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్. టులిప్స్ అనే చూసిరా పువ్వులు? చాలా ఎగ్జాటిక్ పువ్వులు అవి. దే ఆర్ ఎవ్రీడే దే ఆర్ సెంట్ టు స్విట్జర్లాండ్, ఆమ్స్టర్డామ్, అక్కడ దాకా పోతాయి అంట ఆ పువ్వులు. ఎంత? ఫ్లవర్స్ 25%, వెజిటబుల్స్ అండ్ ఫీల్డ్ క్రాప్స్, వీట్, కార్న్ అండ్ సోర్గమ్ 45% అండ్ ఫ్రూట్ 25%. 10%, 10% సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సిట్రస్ అంటే ఏంటి? సంత్రాలు, బత్తాయిలు, నిమ్మకాయలు, ఇవన్నీ కూడా వాటికి నీళ్ళు కావాలి. వీటికి కూడా నీళ్ళు కావాలి. అంటే నీళ్ళు అంతా దేవుడే దయచేస్తున్నట్టు మనం చూస్తున్నాం. 40 టైప్స్ కన్నా ఎక్కువనే అంట. Cotton also is a major exported crop. Nearly 125 million worth per year అంట. అంటే డాలర్స్, $125 million worth of cotton is exported అని చూస్తున్నాం. ఈ విధంగా మరి ఎంతో దేవుడు ఏం చేస్తున్నాడు? మరి ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏం చేస్తున్నాడు? నెరవేర్చినాడు. మరి ఇంత ఇవి ఇప్పటిదాకా ఎన్ని చూసినాము? 8 చూసినాం. నేను ఎన్ని జమ చేసిన అంటే సుమారు ఒక 50 దాకా జమ చేసిన. 50 prophecies that have been fulfilled and about to be fulfilled. చూస్తూ 50 దాకా వచ్చినాయి. మరి ఇవి చదువుతున్నప్పుడు ఏమనిపించింది? వాట్ డూ యూ ఫీల్? చెప్పండి. దేవుని రాకడ త్వరలోనే ఉంది. ఇంకేంటి? మనం మేల్కోగా ఉండాలా? ఎదురు చూస్తూ సిద్ధంగా ఉండాలి. ఎనీ టైమ్ దిస్ క్యాన్ హ్యాపెన్ అని మనము గుర్తించుకుంటూ ఉండాలి. మరలా జీవిస్తాం. రైట్?